బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి. తిరుమల లడ్డూ వ్యవహారంలో సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేయడాన్ని ఆయన సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా భగత్ ధర్మాసనం విచారించబోతుంది. రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ తో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం న్యాయపరంగా సరికాదంటూ సుబ్రహ్మణ్య స్వామి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు కొనసాగుతూ ఉండగా మరో కమిషన్ ఏర్పాటు విచారణపై ప్రభావం చూపవచ్చని పిటిషన్లో పేర్కొన్నారు ఆయన. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, మాధవి, తిరుమల లడ్డూ వ్యవహారం పైన ఇప్పటికే సిట్ ఇచ్చిన నివేదిక పైన కూడా ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో సీనియర్ బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది. ఇప్పటికే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని సవాల్ చేస్తూ ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేయడము ఈ యొక్క కేసు పర్యవేక్షణ అంటే ఆ సిట్టు దర్యాప్తును కూడా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ కమిటీని రద్దు చేయాలంటూ కూడా ఆయన పిటిషన్లో కోరడం జరిగింది. అయితే రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ ఈ యొక్క సిట్ ఇచ్చిన నివేదిక పైన విచారణ చేయబోతుంది. ఆ సింగిల్ కమిటీకి సంబంధించి కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. మరి దాన్ని సవాలు చేస్తూ అంటే ఇప్పటికే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న సిట్టు దర్యాప్తుకు ఈ యొక్క ఏకసభ్య కమిటీ కొంత అడ్డంకులు సృష్టించే పరిస్థితులు ఏర్పడతాయన్నది కూడా ఆయన ప్రధాన వాదన. దీంట్లో ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కూడా ప్రతివాదులుగా చేరుస్తూ ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పైన విచారణ చేపట్టనుంది. మరి ప్రతివాదులకు ఈరోజు నోటీసులు జారీ చేస్తుందా, పిటిషన్ ని స్వీకరిస్తుందా లేదా అన్న దానిపైన కూడా మరి కాసేపట్లో సుప్రీంకోర్టు ప్రారంభం కాగానే 10వ కేసుగా ఈ యొక్క పిటిషన్ అయితే లిస్ట్ అవ్వడం జరిగింది. ఈ రోజు మరి ఈ కేసుకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వ్యవహారంలో కొంత దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క పిటిషన్ పైన ఆసక్తి నెలకొన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే దేవునికి సంబంధించిన అంశము, అనేక కోట్ల హిందువుల మనోభావానికి సంబంధించిన అంశం కాబట్టి మరి ఈ పిటిషన్ పైన సుప్రీంకోర్టు ఏ విధంగా చూడబోతుంది. ఇప్పటికే సిట్టు దీంట్లో దర్యాప్తు చేసి ఇందులో కలుషితమైన నెయ్యి అయితే వాడారు కానీ అందులో జంతువుల కొవ్వు ఉందా లేదా అన్నది కూడా ఇంకా లోతైన పరిశోధన చేయాలనేది కూడా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో మరి ఈ సిట్టు వ్యవహారం పైనే ఇటు ఏకసభ్య కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయడము మరి దాన్ని సవాల్ చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో మరి ఇది ఏ విధంగా ఉండబోతుంది, పిటిషన్ కి సంబంధించిన సుప్రీంకోర్టు దీన్ని ఏ విధంగా చూడబోతుంది. మరి ఇప్పటికే సుప్రీంకోర్టు నేతృత్వంలోనే సిట్టు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మరి ఆ సిట్టు విచారణను ఈ యొక్క ఏకసభ్య కమిటీ నిజంగా ప్రభావితం చేయబోతుందా, మరి ప్రతివాదులు దానికి ఏ విధంగా స్పందించబోతున్నారు, మరి వారి వాదన కూడా విన్న తర్వాతే ఈ యొక్క పిటిషన్ పైన ఏదైనా నిర్ణయం తీసుకోమని చెప్పి ప్రతివాదులు కోరే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో మరి ఈరోజు ఆ పిటిషన్ ను సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆ పిటిషన్ ని స్వీకరిస్తుందా లేదా అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. మాధవి, రైట్, థాంక్యూ గోపి.